Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక ముద్రగడ మరణం ఏపీ రాజకీయాల్లో ఒక రకంగా శోకం అనే చెప్పొచ్చు. అయితే ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించింది ముద్రగడ కుటుంబం. అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని స్పష్టం చేసింది ముద్రగడ కుటుంబం. కిర్లంపూడిలోనే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు చేస్తామని చెప్పేసింది. అయితే అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు ముద్రగడ. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఓవైపు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని ముద్రగడ కుటుంబం చెప్పేసింది. అయితే ఇప్పటికే ఆయన భౌతికంగా చూడడానికి కిర్లంపూడికి భారీగా చేరుకున్నారు అభిమానులు, కార్యకర్తలంతా కూడా. అయితే ముద్రగడ పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులు కూడా అర్పిస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇప్పుడు ముద్రగడ ఇంటి వద్ద బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఓవైపు ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము, అందరూ రోధిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ముద్రగడ కుటుంబీకులు తిరస్కరించారు ప్రభుత్వము అందిస్తున్నటువంటి అధికారిక లాంఛనాలు మాకు అవసరం లేదు అని చెప్పేసి, మా తండ్రి యొక్కది మేమే చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే అధికారిక లాంఛనాలు తిరస్కరించడం వల్ల కొంతమంది కూడా ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది వాళ్ళు. సో మొత్తానికైతే ముద్రగడని చూడడానికి, ఆయన పార్థివ దేహానికి చూడడానికి చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్, అంతమంది అనుచరులు, కార్యకర్తలు కూడా పొద్దుగాల నుంచి వాళ్ళు రావడం జరుగుతుంది. ఒక్కొక్కరుగా నివాళులు అర్పించడం జరుగుతుంది. సో ప్రముఖులు కూడా రావటము, సోషల్ మీడియా వేదికగా నివాళులు కూడా అర్పించడం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. అయితే వెంకట్, ఇప్పుడు ముద్రగడ పార్థివ దేహానికి ఒక్కొక్కరు ప్రముఖులు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. సో మొత్తానికి అధికారిక లాంఛనాలను ఈ కుటుంబం అయితే తిరస్కరించింది. అధికారిక లాంఛనాలను తిరస్కరించడానికి ప్రత్యేకంగా ఏంటి రీజన్, డీటెయిల్స్ ఉన్నాయా? ఇక్కడ అంటే ముద్రగడ పద్మనాభంకి సంబంధించి కొంత ఇటు ప్రస్తుతానికి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత అంటే ఈ అంత్యక్రియలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది, ఎందుకంటే ఆయన మాజీ మంత్రి కాబట్టి కొంత గౌరవం దక్కుతుందా లేదా అనే దానికి సంబంధించి కొంత ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కొంత అంటే సానుకూలంగానే వ్యవహరించి ఆయనకు ఎటువంటి అమర్యాద జరగకూడదు. ఇప్పటివరకు రాజకీయాలే, కానీ ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు, మరణం వంటి విషయాలు వచ్చినప్పుడు అనవసరంగా రాజకీయాలు చేస్తే అది కరెక్ట్ కాదు అనేటువంటి భావనకు ఏపీ ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకనే ముద్రగడ విషయంలో చాలా జాగ్రత్తగానే ఏపీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ముద్రగడ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో తుని రైలు దహనం విషయంలో కానీ లేదంటే మరికొన్ని అంశాలకు సంబంధించి కానీ కొంత కఠినంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ముద్రగడ గత 7-8 ఏళ్ల నుంచి దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అంటే టీడీపీ విషయంలో కానీ లేదంటే ఇట్లా ఎన్డీఏ ప్రభుత్వం విషయంలో కొంత ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అటు కుటుంబం కూడా ఆయన అభిప్రాయాలను, ఆయన మనోగతాన్ని, ఆయన దీన్ని గమనించి ఆయన గౌరవించాలి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పరంగా అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి లాంఛనాలు, ఎందుకంటే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఆయనకి ఇష్టం లేనటువంటి పనులు చేయకూడదు అనేటువంటి ఆలోచనలోనే కుటుంబం కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక అటు శాంతి భద్రతలను కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ, పెద్ద ఎత్తున ఇటు కాపు సామాజిక వర్గ నాయకత్వం కానీ వీళ్ళందరూ కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ కొంత ఇటు అంటే మంత్రులు కూడా కొంతమంది అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంతమంది మంత్రులు అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్ళాలి అనేది స్వయంగా ఆయన ఫోన్ చేసి చెప్పారు. అంటే పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి పల్లా శ్రీనివాసరావు నుంచి ఫోన్లు వెళ్ళాయి అనేటువంటి సమాచారం కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత ఉత్కంఠ అయితే కనపడుతోంది. అండ్ మొత్తానికైతే అధికార లాంఛనాలు రావడం అనేది ఒక రకంగా అది రెస్పెక్ట్, అలాంటి దాన్ని కూడా తిరస్కరించడానికంటే ప్రత్యేకించి ఏమైనా రీజన్ ఉందా? అంటే కూటమి ప్రభుత్వంపై కూడా వీళ్ళు వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి వద్దనుకుంటున్నారా, లేకపోతే మా తండ్రికి మేమే చేసుకుంటాము, మా కుటుంబకులకు మేమే చేసుకుంటాము అన్న విధంగా వాళ్ళు ఉన్నారా? అంటే ఉద్దేశం ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఆయన కొంత వైసీపీకి అనుకూలంగా ఉండటం, అలాగే ముద్రగడ విషయంలో కొంత ఇటు టీడీపీ నాయకత్వం కానీ టీడీపీ క్యాడర్ కానీ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ముద్రగడ కుటుంబం రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అధికారిక లాంఛనాలకు సంబంధించి
ఆ వ్యతిరేకత అయితే వ్యక్తం చేసింది. ఆయన బతికున్నన్ని రోజులు కూడా కూటమికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు, కాపు ఉద్యమ నాయకుడిగా కాపులకు సంబంధించి రిజర్వేషన్లు లేదా పలు అంశాలకు సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీ పైన పోరాడినప్పుడు అనవసరంగా అంటే ఈ అధికారిక లాంఛనాలు ఇవన్నీ తీసుకుంటే లేనిపోని సిగ్నల్స్ వెళ్లేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తాం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే ప్రభుత్వ లాంఛనాలను కూడా తిరస్కరించింది ముద్రగడ కుటుంబం. మాకు ఎలాంటి లాంఛనాలకు అధికారికంగా అవసరం లేదు, మా నాన్న అంత్యక్రియలు మేమే ఇక్కడ చేసుకుంటాము కిర్లంపొడిలో అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం యొక్క ఫ్యామిలీ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పటికే ముద్రగడ ఇంటి దగ్గరికి అందరూ కూడా ఒక్కొక్కరు చేరుకోవడం జరిగింది. ఫ్యాన్స్ కానీ, అనుచరులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఉదయం నుంచి ఒక్కొక్కరుగా వచ్చి ఆయన పార్థివ దేహాన్ని చూసి ఆయనకు నివాళులు అర్పిస్తూ కుటుంబీకులను పరామర్శిస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఉదయం నుంచి కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏపీ రాజకీయాలకు ఒక కాపు సామాజిక వర్గాలకు ఇది ఇంకా తీరని లోటు అని చెప్పొచ్చు. ఆయన ఒక కాపు ఉద్యమ నేత, కాపు సంఘాల కోసం ఆయన ఎంతో పోరాటాలు చేశాడు ఎన్నిటి కోసమో. సో మొత్తానికైతే ఒకసారిగా కాపు సామాజిక వర్గం అయితే బాధపడుతూ విలపిస్తోంది. సో మొత్తానికైతే ముద్రగడ కుటుంబీకులు అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒక్కొక్కరుగా ముద్రగడ కుటుంబానికి చేరుకోవడం జరుగుతుంది. ఇటు తెలంగాణ మాజీ సీఎం, తెలంగాణ సీఎం, ఏపీ సీఎం వీళ్ళందరూ కూడా, ఏపీ మాజీ సీఎం వీళ్ళందరూ కూడా ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు జగన్ కూడా మార్నింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మీరు నాకు తండ్రి వంటి వారు అని చెప్పేసి భావోద్వేగంతో ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్కరు ఆయన దగ్గరికి, ఆయన భౌతిక కాయాన్ని చూడలేని వారు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క సంతాపంని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు అందరూ కూడా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సో ముద్రగడ కుమార్తె కూడా ఇవాళ క్రాంతి వస్తుంటే కుటుంబీకులు అడ్డుకోమని చెప్పి పోలీసులకు సూచన కూడా చేశారు. సో క్రాంతి రావద్దు, తండ్రిని చూడకూడదు అని చెప్పేసి పోలీసులు స్టాప్ చేసిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే క్రాంతి అయినా కూడా పోలీసుని రిక్వెస్ట్ చేసుకొని ఒక క్షణం చూసిపోతా అని చెప్పేసి ముద్రగడ భౌతికాయని చూసి తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో అందరు కూడా ఒక్కొక్కరుగా రావడం జరుగుతోంది. మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్ కూడా కిర్లంపూడికి చేరుకోబోతున్నారు. ఆయన భౌతికాయాన్ని చూడబోతున్నారు, కుటుంబీకుల్ని పరామర్శించబోతున్నారు. సో ఫైనల్లీ అయితే ఇప్పుడు అధికార లాంఛనాలు మాకు అవసరం లేదు అని చెప్పేసి మొత్తానికైతే కుటుంబీకులు అయితే చెప్పడం జరిగింది. మేము కిర్లంపూడిలోనే ముద్రగడ యొక్క అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పడం జరిగింది.